అది చెక్ ఇటు పక్కకి ఇచ్చారు, వేసాం, అయిపోయింది. అసలు నాకు అప్పటిదాకా ట్యాక్స్కి సంబంధించి మామూలుగా జీతంలో టీడీఎస్ కట్ చేస్తారు తెలిసి తప్పించి మిగతా అది అలవాట్లేదు. ఇదేదో దాదాపుగా 15 ఏళ్ల క్రితం అనుకుంటా జరిగినటువంటిది, 15-20 ఏళ్ల క్రితం. చూస్తే ఏడాది అయ్యేటప్పటికి 3 లక్షల దాకా మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అన్నారు. అదేంటంటే మీరు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో 6 లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జీ బేస్ చేసుకుని కట్టారు మీరు. అప్పుడు మీరు ఎంత కొన్నా సరే ఇప్పుడు మీకు 12 lakhs వచ్చినట్టు చూపెడుతుంది. మీరే ఉంది కదా ఆన్లైన్ డైరెక్ట్ లెక్క కదా, 6 లక్షల రూపాయలు మీకు ఆదాయం వచ్చినట్టు. 6×3 1,80,000 ప్లస్ మామూలుగా ఏడాదికి ఇచ్చేటటువంటి మీ జీతంలో నుంచి ఇది కలిపితే కడుతుంది టోటల్గా 3 లక్షల రూపాయలు అయిపోతుందండి అని చెప్పారు. అంటే 1,80,000 నాకు, అంటే నేను కొన్న ఇంటి వాల్యూలో 2 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పోయింది అనమాట వాళ్ళకి ట్యాక్స్ కింద. 1,80,000 ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చింది. అంటే నా వాల్యూ నాకే వచ్చింది, అది వచ్చిందని సంతోషపడితే అసలు కేసరి వచ్చింది. అంటే ఆ రోజుల్లో ట్యాక్స్ల దరిద్రం ఆ స్థాయిలో ఉండేది. ఇప్పుడు దాంతోపాటు ఎట్లాగుండేదంటే ట్యాక్స్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో ఇప్పుడు 10 లక్షలు దాటగానే 30,000. ఇప్పుడు అట్లా కాకుండా 10 నుంచి దాదాపు 24 లక్షల రూపాయల దాకా స్లాబ్ సిస్టమ్ పెట్టుకొచ్చారు. ఒకదానికి 4, ఓ దానికి 8 ఇట్లా పెట్టుకొచ్చారు కదా. టోటల్గా 20. ఆ విధంగా చూసుకున్న ఒక 20 లక్షల దాకా 20